హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ అట్ హైదరాబాద్. ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు ఎదర్ రిసిపియంట్స్ అంటే కిడ్నీ తీసుకునేవారు కావచ్చు, ఆర్ కిడ్నీ ఇచ్చేవారు కావచ్చు, డోనర్స్ కావచ్చు, వీరందరూ వినే రెండు రకాల కామన్ టెస్ట్లు, దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. కిడ్నీ డొనేషన్ అంటే ఒక వ్యక్తి అంటే ఒక లీగల్గా యాక్సెప్టబుల్ పర్మిటెడ్ ఒక లీగల్ లైవ్ రిలేటెడ్ డోనర్ ఒక కిడ్నీ ఇస్తారు. ఆ కిడ్నీని రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన వ్యక్తి ముందు భాగంలో అమరుస్తారు. ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ. మరి ఇలా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు ఈ డోనర్కి రిసిపియంట్కి కలిపి రెండు రకాల పరీక్షలు చేస్తారు. ఈ రెండు రకాల పరీక్షల యొక్క ఉద్దేశం ఏంటంటే వీరిద్దరి మధ్య ఎంత మ్యాచింగ్ ఉంది, వీరు డొనేట్ చేసిన తర్వాత బాడీ యాక్సెప్ట్ చేసే శాతం పర్సంటేజ్ ప్రాబబిలిటీ ఎంతుందో కనుక్కోవడానికి. ఆ రెండు రకాల టెస్ట్లే నెంబర్ 1 హెచ్ఎల్ఏ టైపింగ్. హెచ్ఎల్ఏ టైపింగ్ అంటే డోనర్ యొక్క జన్యుక్రమం, అంటే డోనర్ యొక్క జెనెటిక్ స్టేటస్, అంతే రిసిపియంట్ కిడ్నీ తీసుకునే వ్యక్తి యొక్క జెనెటిక్ స్టేటస్, వీరెన్నిటిని కూడా అనలైజ్ చేస్తారు. దీన్నే హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు. హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన జెనెటిక్ కాన్స్టిట్యూషన్, మన జన్యుపరమైన విధానం ఎలా ఉందో చెప్పే ఒక ప్రక్రియ. సో దీంట్లో డోనర్కి ఒక రకమైన అనాలిసిస్ చేస్తారు, రిసిపియంట్కి కూడా అదే రకమైన అనాలిసిస్ చేస్తారు. అంటే డోనర్ యొక్క జెనెటిక్ సెటప్ ఎలా ఉంది, రిసిపియంట్ యొక్క జెనెటిక్ సెటప్ ఎలా ఉంది, డోనర్కి జన్యుపరంగా అమరిక ఎలా ఉంది, రిసిపియంట్ కూడా ఆ జన్యులో అమరిక ఎలా ఉందో తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ రెండింటిని కంపేర్ చేస్తారు. అంటే డోనర్ది ప్లస్ రిసిపియంట్ది ఆ హెచ్ఎల్ఏ టైపింగ్ జన్యుపరమైన అమరిక ఉన్న రిపోర్ట్ని దగ్గర పెట్టుకుని సాఫ్ట్వేర్ అనలైజ్ చేస్తుంది. ఈ అనాలిసిస్ తెలుస్తుంది వీరిద్దరి మధ్య ఎంత మ్యాచింగ్ ఉందని. మదర్ కానీ ఫాదర్ కానీ వారి పిల్లలకి కిడ్నీ ఇస్తుంటే అందులో ఆటోమేటిక్గా 50% మ్యాచింగ్ ఉంటుంది. అంటే మనకున్న జెనెటిక్ సెటప్ 50% అమ్మ నుంచి 50% నాన్న నుంచి వస్తుంది. సో అమ్మ కిడ్నీ ఇచ్చినా నాన్న కిడ్నీ ఇచ్చినా పిల్లల్లో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ 50% అంటారు. దీన్నే హ్యాప్లో మ్యాచ్ అంటారు. అదే సిబ్లింగ్ బ్రదర్ సిస్టర్స్ ఇస్తే ఒకసారి మ్యాచింగ్ ఉండకపోవచ్చు, ఒకసారి మ్యాచింగ్ 50% ఉండొచ్చు, ఇంకొకసారి మ్యాచింగ్ 100% ఉండొచ్చు. అంటే బ్రదర్ సిస్టర్స్ ఇచ్చినప్పుడు మ్యాచింగ్ అనేది మారుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ హెచ్ఎల్ఏ రిపోర్ట్ని మనం మ్యాచింగ్ ప్రకారం అంటే ఎంత శాతం మ్యాచింగ్ ఉందో చూసుకొని దాని ప్రకారం అనాలిసిస్ చేసుకుంటాం. మ్యాచింగ్ ఎంత బాగుంటే అంత తక్కువగా మెడిసిన్స్ అవసరం అవుతాయి. మ్యాచింగ్ ఎంత తక్కువ ఉంది అంటే అంతగా మెడిసిన్స్ ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. మ్యాచింగ్ ఎంత బాగా ఉంది అంటే అంత బాగా రిజెక్షన్ ఇచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ ద్వారా డోనర్ ప్లస్ రిసిపియంట్ జన్యుపరంగా ఎంతవరకు మ్యాచ్ అవుతున్నారో చెప్పే టెస్ట్. ఈ మ్యాచింగ్ ఎంత బాగుంటే అవుట్కమ్స్ ఎంత బాగుంటాయి, ఈ మ్యాచింగ్ ఎంత బాగుంటే మెడిసిన్స్ యొక్క నెసిటీ కూడా తక్కువ ఉంటుంది, ఈ మ్యాచింగ్ ఎంత బాగుంటే రిజెక్షన్ యొక్క రిస్క్ కూడా తగ్గుతూ ఉంటుంది. సెకండ్ టెస్ట్ క్రాస్ మ్యాచింగ్. క్రాస్ మ్యాచింగ్ అంటే డోనర్ యొక్క బ్లడ్ని రిసిపియంట్ యొక్క బ్లడ్ని కలిపి ఒక స్పెషల్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా ఈ రిసిపియంట్లో ఆల్రెడీ ఏదైనా యాంటీబాడీస్ ఉన్నాయేమో కనుక్కుంటారు. యాంటీబాడీస్ అంటే ఏంటంటే మనందరికి కూడా మన వయసు అయ్యే కొద్దీ కొన్ని రకాల యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ యాంటీబాడీస్ అనేవి ఈ కొత్త కిడ్నీ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరిలో ఎంత యాంటీబాడీస్ ఉంటాయో ఎవరు కూడా చెప్పలేరు. అది మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ ధర్మాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ 2 బిడ్డలు తల్లనుకోండి, 2 కాన్పులు అయ్యాయి అనుకోండి, అలాంటి మల్టిపుల్ టైమ్స్ కాన్పులు అయిన వారిలో ఈ యాంటీబాడీస్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి మల్టిపుల్ టైమ్స్ బ్లడ్ ఎక్కించారనుకోండి, ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించినా అన్నిసార్లు యాంటీబాడీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యాంటీబాడీస్ని చూసే టెస్టే క్రాస్ మ్యాచింగ్. ఈ క్రాస్ మ్యాచింగ్ ద్వారా ఈ రిసిపియంట్లో ఏదన్నా ఈ డోనర్కి అగెనిస్ట్గా ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ ఉన్నాయేమో కనుక్కుంటారు. ఒకవేళ యాంటీబాడీస్కి ఎక్కువ ఉంటే ఆ డోనర్ రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే యాంటీబాడీస్ ఉన్న వ్యక్తిలో ఈ పర్టికులర్ కిడ్నీని వచ్చి ఇంప్లాంట్ చేసిన వెంటనే ఈ కిడ్నీ మీద యాంటీబాడీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. సో క్రాస్ మ్యాచింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ని గుర్తుపడుతూ ఉంటారు. అందుకే మేము చాలా వరకు మా పేషెంట్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని తగ్గిస్తూ పోతాం. ఎందుకంటే రిసిపియంట్కి ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కిస్తే
అన్నిసార్లు యాంటీబాడీస్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు వినే 2 కామన్ టెస్ట్ హెచ్ఎల్ఏ టైపింగ్ అండ్ దెన్ క్రాస్ మ్యాచింగ్ గురించి చెప్పాను. హెచ్ఎల్ఏ టైపింగ్ అంటే డోనర్ అండ్ రిసిపియంట్ ఎంతవరకు జెనెటికల్గా మ్యాచ్ అవుతున్నారో విశ్లేషించే ఒక టెస్ట్. అదే క్రాస్ మ్యాచింగ్ అంటే ఒకవేళ కిడ్నీ తీసుకునే వ్యక్తి రిసిపియంట్లో ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ ఉన్నాయా, ఈ యాంటీబాడీస్ వల్ల ఈ కిడ్నీ మీద ఏమైనా అటాక్ జరుగుతుందా చెప్పే టెస్ట్. సో ఈ 2 టెస్టులు కూడా చాలా స్టాండర్డ్స్ టెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. ఈ 2 టెస్టులు లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ముందుకెళ్ళదు.